గోరంట్ల మాధవ్ ఈ పేరు మనందరికీ బాగా తెలుసు. అది ఎంపీగా ఆయన చేసినా కూడా ఆయన పేరు కొడితే ఇప్పటికీ కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఎవరు చూడనటువంటి వీడియోసే కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఎంపీగా ఎవరికి తెలియకపోయినా కూడా న్యూడ్ ఫొటోస్కి న్యూడ్ ఎంపీగా భారతదేశ ఖ్యాతిని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తిగా సోషల్ మీడియాలో ఆయన ఒక హల్చల్ చేసినటువంటి విధానం మనం చూసాం. ఏదో ఒక విధంగా సెలబ్రిటీ అయిపోవాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నిజంగానే అయిపోయాడు. రీసెంట్గా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అయ్యేటప్పుడు ఈయన కొంత ఏదైతే ఆయన ఒక మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీడియాలో హీరో అవ్వటం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులందరి దృష్టిలో ఆయనకు ఒక అటెన్షన్ క్రియేట్ అవ్వడం కోసం కొంత తాపత్రయపడ్డారు. ఎందుకంటే ఆయన గతంలో పోలీసుగా ఉన్నారు కాబట్టి పోలీసు వ్యక్తిగా పోలీసులు ఏమన్నారులే, నన్ను పెద్దగా పట్టించుకోరలే అనుకున్నాడు. కానీ ఆ రోజు ఆయన చేసినటువంటి దానికి పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని వెంటనే ఆయన కొట్టడం ఇంకోటి చేశారు. దాని మీద చంపేయబోయాడు, హత్యాయుద్ధం కేసు లోపల పెట్టి లోపలికి వేసి పంపించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి. గోరంట్ల మాధవ్ గారిని హీరో అని వైఎస్ఆర్సీపీ అభిమానులు పొగిడారు. ఈ రకంగా హీరో అంటే ఒక వ్యక్తిని చంపేయడానికి వెళ్తున్నప్పుడు అని చెప్పేసి లోపలేస్తే అది హీరోయిజమా? ఒకసారి నిజంగానే కొంతమంది లేడీస్ హీరో అంటారు. హీరో అంట హీరో అని చెప్పి లేడీస్ ఆయన పొగుడుతున్నారు. మరి ఏం చూశారో కానీ నిజంగా మహానుభావుడు. ఇలాంటి వాళ్ళని కూడా హీరో అని పొగడటం అంటే నిజంగా ఎదటివాడిని చంపేయడానికి వెళ్తే వైఎస్ఆర్సీపీలో హీరోనా, ఎదటివాడిని కొట్టడానికి వెళ్తే వేరే వాళ్ళ దృష్టిలో హీరోనా, లేదంటే ఏ రకంగానో నాకైతే తెలియదు. కానీ ఈ రకంగా ఆయన అయితే మాత్రం మీరే చెప్పాలి. ఈ రకంగానా, లేదంటే మీరు చూసినటువంటి లేదా గతంలో ఆయన చూసినటువంటి న్యూడ్ వీడియోస్ తాలూకా దాంట్లో హీరోనా ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మీరు ఏ ఉద్దేశంతో ఈయన హీరో అన్నారు, ఏ ఉద్దేశంలో మీరు మైండ్లో పెట్టుకుని హీరో అన్నారో మాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఎంపీగా ఈయన ఏం చేశాడో మనందరికీ తెలుసు. పైగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం ఈయన సరదాని బాగా తీరుస్తుంది. ఈ మధ్య మరి బాగా వంట పడినట్టుగా ఉంది. వైఎస్ఆర్సీపీ తాలూకా మాటలు, భావజాలం అన్నీ కూడా అగ్రెసివ్నెస్. ఎందుకోసం అంటే ఆయన ప్రూవ్ చేసుకోవటం కోసం. ఎందుకంటే ఒక నాయకుడిగానో ఇంకొకటిగానో కాదు, ఒక చిల్లర వ్యక్తిగా దేనికి పడితే దానికి ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అయిపోవటం, మాట్లాడడం, తిట్లు తినటం, మళ్ళీ కూర్చోవటం. ఇప్పుడు జైలుకి వెళ్ళారు. ఏం ఉపయోగం? సరే ఇక్కడతో వదిలేద్దాం. నిజంగానే పోనీ చేబ్రోలు కిరణ్కి సంబంధించినటువంటి ఇష్యూ మనందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమి సభ్యుడిగానే అనుకుందాం. పోనీ ఎన్డీఏ కూటమిలో ఒక భాగంగా కార్యకర్తగా గతంలో వైఎస్ఆర్సీపీ అనే ఒక సైకో బ్యాచ్ని 5 ఏళ్ల పాటు తన బలంగా ఎదుర్కొన్నాడు. ఎక్కడ ఇంత తప్పి కూడా తన లైన్ తప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అంత బలంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సైకో బ్యాచ్ని ఎదుర్కొని 5 ఏళ్ళు నుంచినటువంటి వ్యక్తి ఒక లైన్ తప్పి వైఎస్ భారతి గారిని నిజంగా అనకూడనటువంటి భాష, చాలా దారుణమైనటువంటి భాష తను మాట్లాడాడు. వెంటనే తన పార్టీ కార్యకర్తను కూడా చూడకుండా, తనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడ్డాడని కూడా చూడకుండా టీడీపీ వెంటనే పార్టీ నుంచి సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా వెతికి పట్టుకుని అరెస్ట్ చేసి లోపల నిజంగా ఒక పెద్ద ఏదో దొంగతనాలు చేసో లేదా మానభంగాలు మర్డర్లు చేసో ఎలా అయితే చేస్తారో అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళినట్ట ముసుగేసి తనని జైల్లో కూర్చోబెట్టారంటే నిజంగా ఎవడు యాక్సెప్ట్ చేయరేమో. కానీ తను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అలాంటివి. నిజంగా మర్డర్లో మానభంగాలు చేయనటువంటి అవసరం లేదు. అలాంటివి మాటలు మాట్లాడినా కూడా దాని కిందకే లెక్కేసుకొస్తుంది. కానీ మరి ఈ గోరంట్ల మాధవ్ మాట్లాడినటువంటి భాష ఏంటి, ఈయన ప్రవర్తించినటువంటి తీరేంటి? ఎవరు మన కొడాలి నాని గారి సంగతి చూద్దాం. ఆయన మాట్లాడినటువంటి భాష ఏంటి, రోజా గారు మాట్లాడినటువంటి భాష ఏంటి, వల్లభనేని వంశీ గారు మాట్లాడినటువంటి భాష, ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే ఇంకా వైఎస్ఆర్సీపీలో నాయకుల సంగతి ఇలాగే ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అన్న భాష పోనీ అక్కడ కూడా వదిలేదు. ఇక సైకో బ్యాచ్కి, పేటీఎం బ్యాచ్కి ఇంకా కొదవే లేదు. వేలకు మంద సైకోలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు.
అలాంటి సైకోల నుంచి ప్రేరణ పొందే కదా ఈ సైకో తయారయ్యాడు అనుకోవాలిగా. అందుకనే హీరో అనాలా? ఇలాంటి సైకోల్ని హీరో అని ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పొగుడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఇలా తయారు చేసుకుంటూ సమాజంలోకి పంపిస్తుంటే అసలు ఏ రకమైనటువంటి రాజకీయాన్ని మీరు పెంచి పోషిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు? ఏ రకంగా ప్రజలకి మీరు సేవ చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి సేవ సైకోల్ని, టెర్రరిస్టులని, దారుణమైనటువంటి వ్యక్తుల్ని సమాజంలోకి పంపించి ఏం చేద్దామని సమాజాన్ని, ఈ ప్రజల్ని ఏం చేద్దామని, రేపటి తరాన్ని ఏం చేద్దామని, ఇదేనా మీ రాజకీయం? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం కోసమైనా మీరు రాజకీయాల్లోకి వచ్చారు? నిజంగా ఇలాంటి వాళ్ళని నమ్ముకుని ఇలాంటి వ్యక్తుల్ని హీరోలు అంటాం అంటే నిజంగా ఆ మహాతల్లులు ఎవరో లేడీస్ మీకు 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 నమస్కారం పెట్టాలమ్మా. ఇలాంటి వ్యక్తుల్ని హీరో అని చెప్పి మీరు మీ నోటి వెంట ఎలా అనగలుగుతున్నారో మీకే తెలియాలి. రేపొద్దున్న ఇలాంటి సైకోని చూసి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే తయారయ్యి ఇలాంటి పనులే చేస్తే కనుక యాక్సెప్ట్ చేస్తారో లేదో మీరే ఆలోచించుకోండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సైకోలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులను మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చేస్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో ఆలోచించుకోండి. అంతకుమించి ఏం అవసరం లేదు. సమాజానికి మీరు అంతకన్నా ఏమీ చేయాల్సిన పని లేదు. మీరు జస్ట్లో తెలుసుకుంటే చాలని మా అభిప్రాయం.